జిమ్ చేస్తున్నా బ్రో. ఎన్ని డేస్లో బాడీ అవుతుంది? అందరు అడుగుతారు నన్ను ఈ క్వశ్చన్. ఎన్ని డేస్లో బాడీ అవుతుంది? 3 మంత్స్లో అవుతుందా? 6 మంత్స్లో అవుతుందా? ఒక 2 మంత్స్ చూస్తే బాడీ వచ్చేస్తుందా? స్టోరీ చెప్పాలి. స్టోరీ అయితే నేను కూడా అదే అనుకున్నా. ఫ్యాట్ బాగుండే కదా అప్పుడు 10th ఫ్యాట్ బాగుండే. రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటే ఎక్సర్సైజ్ చేస్తుండే, మళ్ళీ తర్వాత ఈవినింగ్ రన్నింగ్ చేస్తుండే. అనుకుంటుండే ఇంకొక 6 మంత్స్లో నాకు బాడీ అయిపోతుంది, ఇంకొక 1 ఇయర్లో నాకు ఇంకొక 4 మంత్స్లో నాకు బాడీ అయిపోతుంది, ఇంకొక 2-3 మంత్స్లో నాకు బాడీ అయిపోతుంది. ముచ్చట ఏంటంటే బాడీ అనేది ఇల్లు లాగా. ఇల్లు ఎట్లా? ఇల్లు. బాడీ అనేది ఇల్లు లాగా. దానికి బ్రిక్స్ ఏంటి తెలుసా? మన స్లీపు, మన న్యూట్రిషను, మన వర్కౌట్. ఒక్కొక్క వర్కౌట్ వీక్లో నువ్వు ఎన్ని వర్కౌట్స్ చేస్తున్నావు, 7 days చేస్తున్నావా, 6 days చేస్తున్నావు, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. అవి నువ్వు ఒక్కొక్క ఇటుకే పెడితే అప్పుడు ఇల్లు కడుతుంది. 6 months 3 months అంటే నేను నా ఆలోచన ఏంటంటే, మీరు 6 months 3 months కోసం వర్కౌట్ చేయాలనుకుంటే చేయొద్దు, బంద్ చేయండి. వద్దు, అవసరమే లేదు, బంద్ చేయండి. బాడీ బిల్డింగ్ మీకు ఒక లైఫ్ స్టైల్ కావాలి. ఇప్పుడు షార్ట్ టర్మ్ ఫిజిక్ కావాలి, సో మంచిగా ఉండాలి చూపించుకోవడానికి, అది ఇది కావు. మీరు ముసలోళ్ళు అయినా కూడా నీ ఫ్రెండ్స్ మొత్తం కట్టె పట్టుకొని నడుస్తే నువ్వు ఫిట్ ఉండాలి ఆ ఏజ్లో. అంటే కన్సిస్టెంట్గా నువ్వు సచ్చేదాకా వర్కౌట్ చేయాలి. అట్లా నువ్వు కమిట్ అయ్యి ఆ బాడీ బిల్డింగ్ ఏదో 6 monthsలో 1 yearలో వర్కౌట్ అయింది బాడీ చేస్తా ఆడడం కన్నా, బాడీ బిల్డింగ్ నా లైఫ్ లాంగ్ చేస్తా, జిమ్ నా లైఫ్ లాంగ్ చేస్తా, ఒక్కరోజు కూడా మిస్ చేయ. జిమ్ ఏంటంటే నీకు ఒక హ్యాబిట్ అయిపోవాలి. నీ బ్రషింగ్ నువ్వు రోజు బ్రష్ ఎట్లా చేసుకుంటావు? 3 నెలలు బ్రష్ చేసుకుంటా పళ్ళు తెల్లగా అయిపోతాయి, తర్వాత మళ్ళీ బ్రష్ చేయాలి. ఇది కాదు, డైలీ చేయాలి వర్కౌట్, సచ్చేదాకా చేయాలి. మజిల్ బిల్డింగ్ ఒకటే కాదు, మీ మెంటల్ టఫ్నెస్ వస్తుంది వర్కౌట్ వల్ల. మీ మెంటల్ టఫ్నెస్ వస్తుంది, మీకు డిసిప్లిన్ పెరుగుతుంది, రోజు వాల్సి వస్తుంది, ఆ డిసిప్లిన్ పెరుగుతుంది. అది మీ మీ లైఫ్లో వేరే ముచ్చట్లకు కూడా యూజ్ అవుతుంది. డిసిప్లిన్ పెరుగుతుంది, మీరు పెయిన్ అనుభవిస్తారు, మీరు ప్రోగ్రెస్ చూస్తారు. లైఫ్లో ఉండాల్సిన అన్నీ మీరు జిమ్లోనే చూస్తారు. ఇంకా జిమ్లో మీరు కొత్త మందిని కలుసుకుంటే కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటారు, మీకు కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటారు. ఇన్ని బాడీ ఒకటే కాదు, జిమ్కి వెళ్తే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే మీరు రెగ్యులర్గా జిమ్ చేయాలి. 3 నెలల పెరుగుతుంది, 2 నెలలు ఇది బంద్ చేసుకోరు, అయిపోయింది. అట్లా అనుకుంటే మీరు జిమ్కి పోవద్దు. ఎందుకంటే చేస్తారు, మళ్ళీ ఒక 1 year అవుతుంది, మళ్ళీ 1 year గట్లే టైం పాస్ చేస్తారు, గట్లే బింజ్ ఈటింగ్ చేస్తారు, గట్లే షుగర్ తింటారు, గట్లే కథలు పడతారు, అయిపోతుంది, బాడీ పోతుంది, ఏం లాభం? అదే మీరు కొంచెం జంక్ ఫుడ్ తినుకుంటా కూడా మీరు రెగ్యులర్గా వర్కౌట్ చేశారు అనుకో, మీ షేప్ ఎప్పటికి బాడీ షేప్ ఎప్పటికీ మెయింటైన్ చేస్తారు, ఫిట్నెస్ ఎప్పటికీ మెయింటైన్ చేస్తారు, ఆ స్టామినా ఎప్పటికీ మెయింటైన్ చేస్తారు. అవుతుందా? 3 నెలలు 2 నెలలు ఇది బంద్ చేసుకోరు. అదే మీకు ఒక లైఫ్ స్టైల్, మీరు బ్రష్ ఎట్లా వేసుకుంటారు, స్నానం ఎట్లా వేస్తారు, జిమ్కి అట్లా పోవాలి, అంతే. అది లైఫ్ లాంగ్ పోవాలి. హెల్త్ కోసం, మన హెల్త్ కోసం, మన మెంటల్ టఫ్నెస్ కోసం. నాకు స్ట్రెస్ వచ్చింది, ఓ జిమ్కి. యాంగ్జైటీ ఉంది, జిమ్కి ఓ. బాధ అనిపిస్తుంది, ఓ జిమ్కి. సంతోషం వచ్చింది, అయినా జిమ్కి ఓ. మీరు ఒక టైం ఫిక్స్ చేసుకొని రెగ్యులర్ పోవాలి, తప్పదు. సండే రోజు మరీ 7 daysకి 7 days పోమని చెప్తలేను, కానీ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా పోవాలి. మీ 100 కాదు 200% ఇవ్వాలి వర్కౌట్స్లో. ఒక్కొక్క రోజు తక్కువ ఇస్తారు కానీ ఏం కాదు, కానీ రెగ్యులర్గా వర్కౌట్ చేయడం చాలా ఇంపార్టెంట్. రిజల్ట్ మైండ్లోకి వెళ్ళి తీసేయరు. అట్లా అనుకుంటే మీకు రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ మైండ్లోకి వెళ్ళి తీసేయరు. సోషల్ మీడియాని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకూరి. వాడు జస్ట్ 30 daysలో మొత్తం ఫ్యాట్ అంతా వీకింది మంది. ఆ 30 days వెనకాల 3-4 years కష్టం ఉంటుంది. లేదంటే స్టెరాయిడ్స్ తీసుకుంటాడు. చూపించేది మాత్రమే చూస్తారు, వెనక అవన్నీ రెగ్యులర్ వాళ్ళతో పోయి ఉంటున్నారు కదా. సో అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోకుండా నీ హెల్త్ కోసం, ఫస్ట్ బాడీ కాదు, నీ హెల్త్ కోసం, నీ మెంటల్ టఫ్నెస్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఇవి 2 గురించి మీరు జిమ్కోవాలి తప్ప 3 నెలల నేను చెస్ట్ ఇట్లా అయిపోతుంది, నా షోల్డర్ ఇట్లా పెంచేస్తా,
బంద్ చేసుకోరు, ఇవి ఏం పనికిరావు, బంద్ చేసుకోరు. నా మాటలు కనుక నచ్చితే జాయిన్ ద క్లబ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వస్తుంది ఆ వీడియో చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.